శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. పులి జంతువులను ఆవురావురుమంటూ కబళించి వేసే రీతిలో భగవత్ ప్రేమ అనే పులి కామక్రోధాదులనే శత్రువులను కబళించి వేస్తుంది. ఒకసారి హృదయంలో భగవత్ ప్రేమ కలిగితే కామక్రోధాదులు అంతర్ధానమవుతాయి. శ్రీకృష్ణుని పట్ల అంతటి అనురాగం ఉండబట్టే బృందావన గోపికలకు అటువంటి స్థితి కలిగింది. అనురాగాంజనం అంటే ప్రేమ కాటుక. రాధ తన సఖీమణులతో నేను సర్వత్రా కృష్ణుణ్ణి చూస్తున్నాను అన్నది. అందుకు వారు ఇలా అన్నారు, సఖీ, నువ్వు ప్రేమ కాటుకను కళ్ళకు రాసుకున్నావు కదా, అందుచేతనే నువ్వు కృష్ణుణ్ణి సర్వత్రా చూడగలుగుతున్నావు. భగవంతుని స్మరించని బద్ధజీవులు సర్వదా కామినీ కాంచనాల్లోనే వాసం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారి నుండి మహత్కార్యాలు ఎలా ఆశించగలం? వారు కాకులు కొట్టిన మామిడి పండు లాంటి వారు. అలాంటి పండు దేవుని నైవేద్యానికి పనికిరాదు. మనుషులు కూడా తినటానికి సంకోచిస్తారు. సంసారంలో బందీలైన వారు పట్టుపురుగు లాంటి వారు. ఈ పురుగు తాను స్వయంగా కట్టుకున్న గూటి పట్ల అమితమైన ఆపేక్ష కారణంగా గూటిని వదిలి రాదు. చివరికది అక్కడే మరణిస్తుంది. ముక్తజీవులు కామినీ కాంచనాలకు వశులు కారు. లౌకికులు భగవన్నామస్మరణ చేస్తారు, కానీ దానిలో అనురాగం ఉండదు. లౌకికులకు పట్టుదల ఉండదు. జరిగితే జరగని, జరగకుంటే పోనివ్వు, ఇదే వారి వ్యవహారం. మంచినీళ్ళు అవసరమైనప్పుడు బావి తవ్వటం ప్రారంభిస్తారు, కానీ త్రవ్వకంలో బండరాయి అడ్డుపడ్డప్పుడు అక్కడ త్రవ్వడం ఆపు చేసి మరో చోట తవ్వటం మొదలు పెడతారు. బహుశా అక్కడ ఇసుక పొరపడితే ఆ స్థలం కూడా వదిలిపెట్టి ఇంకో చోటుకు వెళ్తారు. మొదలుపెట్టిన స్థలంలోనే గట్టి పట్టుదలతో త్రవ్వకం కొనసాగిస్తే నీరు లభిస్తుంది కదా.